పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు సోదరులు దీక్షలు విరమించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ వేడుకలను శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముస్లిం సోదరులు ఉదయం 8 గంటలకు ఈద్గాల వద్దకు భారీగా చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మౌలానా సమ్మద్ ఖురాన్లోని సందేశాన్ని వెల్లడించారు. నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో కొనసాగిన రంజాన్ మాసం మహమ్మద్ ప్రవక్త లా ఇల్లాహి ఇల్లాల్లా అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుండి కాపాడేందుకు సృష్టించిన ఈ రంజాన్ మాసంను ముగించుకొని ఈద్ ఉల్ ఫిత్ర్ రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగని మతంతో సంబంధం లేకుండా ముస్లింలు ఇంటి వద్ద ప్రతి ఒక్కరికి సేమియా పంపిణీ చేశారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ వేడుకలలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గాకు సంబంధించి ప్రహారీ గోడకు 20 లక్షల రూపాయలు మంజూరు చేసి వెంటనే పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాయలింగకు సూచించారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. మాకు ఒక కాంపౌండ్ కావాలని రిక్వెస్ట్ చేసినారు. ఇప్పుడే కమిషనర్ ఆదేశాలు ఇచ్చాము. 10 లక్షలు ఆల్రెడీ శాంక్షన్, ఇంకొక 10 లక్షలు ఇచ్చి ఈ కాంపౌండ్ వాల్ కూడా అతి త్వరలోనే కట్టాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముస్లిమ్స్ ఒక బోర్వెల్ కావాలి మాకు ఇక్కడ అందరికీ వాడుకోవడానికి. ఆ బోర్వెల్ కూడా అతి త్వరలోనే బోర్వెల్ శాంక్షన్ చేపించి ఈ పని కూడా పూర్తిగా త్వరలోనే చేపడతాం. దీంతో పాటు మన మందమరిలో 50 లక్షలతో ఒక మంచి షాదీఖానా కట్టే శాంక్షన్ కూడా వచ్చింది. ఆ 50 లక్షలతో షాదీఖానా కట్టిస్తున్నాం. ఇక్కడ చెన్నూరులో కూడా ఒక షాదీఖానా కట్టిస్తున్నాం. అన్ని ముస్లిం సోదరులు ఎక్కడైతే ఉన్నారో పెద్ద సంఖ్యలో వారికి సరైన నిధులు కేటాయించి మంచి ఫెసిలిటీస్తో పాటు ఇవన్నీ కూడా కార్యక్రమాన్ని తీసుకుంటాం. వార్తలు